మేడం, ఒకటి ఇందులో సందేహాలు అవసరం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన మేము ఉమ్మడిగా పోటీ చేసినప్పుడు గెలిచాం. అప్పుడు సాధించిన అభివృద్ధి తప్ప ఈయన సాధించింది ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బీజేపీ ఏం చేసిందన్న వాళ్ళకి ఎన్ని ఎగ్జాంపుల్స్ మీరు 10 విద్యా సంస్థలు కావచ్చు, పోలవరం 72% పూర్తి కావడం కావచ్చు, లేకపోతే 4 ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, 25 లక్షల ఇళ్లు కావచ్చు, 35 ఎకరాల జంగిల్ క్లియరెన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బీజేపీ సంబంధించిన బ్లెస్సింగ్సే. కానీ నరేంద్ర మోడీ గారు ఒక్కసారి డిసైడ్ అయితే మేమేదో అన్నామని వెళ్ళిపోవాలా, వాళ్ళేదో రాజకీయ అవసరాల కోసం వెళ్ళారు. కానీ ఈ రోజు గ్రౌండ్ రియాలిటీలో భాగంగా మళ్ళీ మాతో కలిసి ఎన్డీఏ లో భాగస్వామి అయ్యారు. ఇట్ ఇస్ వెల్కమ్ చేసింది, ప్రైమ్ మినిస్టర్ గారు కూడా వెల్కమ్ చేశారు. కాబట్టి బీజేపీ వెంటుంటే ఆనందం మీ వెంటే. నెంబర్ 2, అభివృద్ధి కూడా ఏదో ఎలక్షన్ క్యాప్షన్ లా బాగుంది. ఆ, అంటే అభివృద్ధి అనేది గతంలో మేము చేసాం కాబట్టి దాని కంటిన్యూషన్ ఉంటది. ఈ విధ్వంసం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఒకటే మాట చెప్తున్నా, హిరోషిమా నాగసాకి మీద బాంబు వేయడం ఆ రోజు ఎంత విధ్వంసం కలిగించింది, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అంతకంటే ఎక్కువ విధ్వంసం కల్పించింది. అదే సమయంలో అసలు వ్యవస్థ మొత్తం ధ్వంసం అయిపోయింది, ఎక్కడ కకామెకలు అయిపోయింది, రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి లేదు. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రోడ్లలో పోండి, ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ లో 1 కిలోమీటర్ రోడ్లో ప్రయాణం చేయగలరా, నేషనల్ హైవే తప్ప. కాబట్టి ఇదే జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు నిదర్శనం. సొంత తండ్రి పేరు ఆ పోలవరం పెట్టుకుంటానని ఆ పోలవరం ఆయన పడకే ఇచ్చాడు. ఒకటా రెండా, కొన్ని వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి సరే ఇంకోటి కూడా చెప్పండి. మరి చెప్తున్నాం, వస్తున్నారు కాబట్టి 4 రోజులు అన్ని ఏర్పాట్లు రెడీ అవుతున్నాయి కాబట్టి